గురుభ్యో నమః. శ్రీ హనుమంతుని తులాభార ఘట్టము. శ్రీరాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యను పరిపాలిస్తున్న కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ రామనామంతో తరిస్తూ రాజ్యం అంతా కూడా రామనామమయంగా నిండిపోయింది. ఎంత గొప్ప రాజ్యం అయినా చంద్రునిలో ఒక మచ్చ ఉన్నట్లు ఆ రాజ్యంలో కూడా కొంతమంది పన్నులు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు కూడా ఉన్నారు. రాముడు అరణ్యవాసం చేసిన 14 సంవత్సరములు భరతుడు రామపాదుకలు ఒక పీఠంపై పెట్టి లెక్కలన్నీ ఆ రామపాదుకలకు సమర్పించేవాడు. శత్రుఘ్నుడు పన్నులు వసూలు చేసిన లెక్కలను భరతునకు అప్పజెప్పేవాడు. ఈ విధంగా రాముని అరణ్యవాస కాలంలో భరతుని పరిపాలనా విధానం కొనసాగుతూ ఉండేది. అయోధ్యావాసులు ఇతర చుట్టుపక్కల వాళ్ళు సక్రమంగానే పన్నులు చెల్లించేవారు. కానీ 2 రాజ్యాల వాళ్ళు మాత్రం ఈ 14 సంవత్సరములు అసలు పన్నులు చెల్లించలేదు. వారిలో ఒకరు మద్రదేశం వారు, రెండవ వారు కాంబోజు దేశం వారు. వీరు ఏదో నామమాత్రపు కొద్ది పన్ను మాత్రమే చెల్లించేవారు. కానీ చాలా పెద్ద మొత్తంలో ఇంకా పన్ను చెల్లించవలసి ఉంది. ఆ కాలంలో ఒకరోజు అగస్త్య మహర్షి వచ్చి, రామా, నీ రాజ్యంలో సంపదలకు సుఖ సంతోషాలకు లోటు లేదు. సాక్షాత్తుగా జగన్మాత అయిన ఆదిలక్ష్మి జానకీమాత కనుక, ఆదిదేవుడవు నీవు కనుక ఈ అయోధ్యకు నీ పరిపాలనలో ఏ లోటు రాదు. మీ ఇద్దరి నీడలో దేశ ప్రజలంతా ధనధాన్య కనక వస్తు వాహనములతో సంతోషంగా ఉన్నారు. అయినా కాంబోజ మద్రదేశాల నుండి రావలసిన పన్ను బకాయిలు సంవత్సరాల తరబడి బకాయిలాగానే ఉండిపోయింది. వారు 14 సంవత్సరముల నుండి పన్ను కట్టకపోయినా నీవు ప్రజలందరికీ సమానంగానే సౌకర్యాలు కల్పిస్తున్నావు. పన్నులు కట్టలేదని ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను నీవు చూడటం లేదు. ఎందుకంటే నీవు పరమదయాళువు, కరుణాస్వరూపుడవు. కానీ దేశంలో ప్రజలు పన్ను కట్టకపోతే వాటిని సక్రమంగా వసూలు చేసే బాధ్యత కూడా రాజుదే. వారిని నీవు క్షమించినట్లయితే వారిలో నిర్లక్ష్యం పెరిగి రాజు పన్నులు కట్టకపోయినా మనలను ఏమీ చేయడనే దుర్భావన ప్రజల మనస్సుల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఓ రామా, నీవు ప్రజల నుండి వారు కట్టవలసిన పన్ను వసూలు చేయవలసింది అని అగస్త్య మహర్షి శ్రీరాముల వారికి సూచన చేశారు. అప్పుడు శ్రీరాముల వారు చిరునవ్వుతో, స్వామి, మీరు చెప్పినది సరి అయినది. కానీ ఇప్పటికే 14 సంవత్సరములు గడిచిపోయాయి. కావున ఇంక నుంచి వారి వద్ద నుంచి పన్నులు సక్రమంగా వసూలు చేసే బాధ్యతను నేను తీసుకుంటాను అని సమాధానం ఇచ్చారు. అప్పుడు అక్కడే ఉన్న వశిష్ఠ మహర్షుల వారు వెంటనే లేచి, ఓ రామా, నీవు కరుణాస్వరూపుడవు కావున అలా అంటున్నావు. కానీ చేసిన అపరాధము కొంచెం అయినా భయంకరమైన దోషాన్ని మానవుడికి ఇస్తుంది. అలానే చేసిన కొద్దిపాటి పుణ్యం అయినా గొప్ప భయం నుండి రక్షిస్తుంది. పుణ్యం అయినా పాపం అయినా ఎంతో కొంత మానవులు తప్పక అనుభవించవలసిందే. కావున నీవు ఇప్పుడు 14 సంవత్సరముల నుండి వారు కట్టవలసిన పన్నులు ఎగవేత అనే దోషానికి తగిన ప్రాయశ్చిత్తము వారికి విధించకపోతే వారు నరకానికి పోతారు. వారు నరకానికి పోతే మళ్ళీ ఆ బాధ్యత రాజుదే. కాబట్టి రామ, నీవు వారి నుండి పన్నులు వసూలు చేసి వారిని నరకబాధ నుండి తప్పించు అని వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామునికి తెలియజేశారు. ఈ విషయం రాముల వారికి తెలియక కాదు, దయాసముద్రుడు, ధర్మాత్ముడు కనుక అలా అన్నారు. సరే, పన్నులు ఎలా వసూలు చేస్తారు అని సభలోని వారు అన్నారు. శ్రీరాముల వారు చిరునవ్వు నవ్వుతూ, ఆ బాధ్యత అంతా హనుమంతుల వారి మీద పెడుతున్నాను అన్నారు. వెంటనే ఆ వార్త కాంబోజ మద్రదేశాల వారికి పంపబడింది. ఓ కాంబోజ మద్రాదేశులారా, మా వారు మీ దగ్గరకు ఒక త్రాసు పట్టుకు వస్తారు. మీరు అందులో చెల్లించవలసిన పన్ను బంగారం రూపంలో చెల్లించండి అని అయోధ్యానగరం నుండి ఒక వార్త వారికి పంపించటం జరిగింది. మా వారు ఓడల ద్వారా సముద్రంలో ప్రయాణించి ఒంటెలు, ఏనుగులు తీసుకువస్తారు. వాటితో పాటు ఒక త్రాసు కూడా తీసుకువస్తారు. మీరు ఆ కాటాలో మీరు చెల్లించవలసిన పన్ను బంగారం రూపంలో చెల్లించండి అని శ్రీరాముల వారు ఆదేశించారు.
శ్రీరాముల వారి ఆదేశానుసారము హనుమంతుల వారు ఆ 2 దేశాలకు వెళ్ళి ఆ నగరం మధ్యలో ఒక కాటా ఉంచి అందులో ఒకవైపు ఒక నిమ్మకాయను ఉంచారు. రెండవ వైపు వారు చెల్లించవలసిన పన్నులు బంగారం రూపంలో ఉంచమన్నారు. ఎవరు ఎంత పన్ను చెల్లించాలి అనే విషయాన్ని ఆ నిమ్మకాయ చూసుకుంటుంది. మీరు మాత్రం ఈ 14 సంవత్సరముల నుండి చెల్లించవలసిన పన్ను బంగారం రూపంలో ఆ కాటాలో రెండవ వైపు ఉంచండి అని నిర్ణయించారు. ముందుగా మద్రదేశంలో చాటింపు వేశారు. నగరం మధ్యలో ఈ కాటాను వేలాడదీశారు. ముందుగా ఒక పెద్దాయన పన్ను చెల్లించటానికి కాటా దగ్గరకు వచ్చి ఆ కాటాలో ఒకవైపు నిమ్మకాయ ఉండగా రెండవ వైపు తాను చెల్లించవలసిన పన్నును బంగారం రూపంలో ఉంచాడు. కానీ కాటా తూగలేదు. ఆ పెద్దాయన 14 సంవత్సరముల నుండి పన్ను చెల్లించాలి. ఆశ్చర్యపోయిన ఆ పెద్దాయన చిన్న నిమ్మకాయ ఇంత బరువుందేమిటి అని మరలా ఇంటికి పోయి 4 గుమ్మడికాయలంత బంగారం తెచ్చి ఆ కాటాలో ఉంచాడు. అయినా కాటా ముళ్ళు కదల్లేదు. అతను మరింత ఆశ్చర్యపడి, ఇదేమిటి వింతగా ఉంది, ఒక చిన్న నిమ్మకాయ ఇంత బరువు ఉండటం ఏమిటి అని ఆశ్చర్యపోతూ మరింత బంగారం తెచ్చి కాటాలో పెట్టాడు. అలా 85 క్వింటాళ్ల బంగారం కాటాలో వేస్తే గాని ఆ కాటా ముళ్ళు సరితూగలేదు. అంటే అతను 14 సంవత్సరముల నుండి ఇంత బంగారం పన్ను రూపంలో కట్టవలసి ఉన్నది. దానిని హనుమంతుల వారు ధర్మదేవత అవతారంలో ఆ నిమ్మకాయలో ప్రవేశించి ప్రజలు శ్రీరాముల వారికి 14 సంవత్సరముల నుండి పన్ను బకాయిలు ఎంత చెల్లించాలో అంతా ఆ కాటాలో ఉన్న నిమ్మకాయలో ఉండి వసూలు చేశారు. ఇంత పన్ను చెల్లించాను అని ఆ పెద్దాయన బాధపడలేదు. నా పన్ను 14 సంవత్సరముల బకాయి ఇంతటితో తీరింది, దీనితో నా పాపం కూడా పోయింది అని సంతోషించారు. శ్రీరాముల వారి రాజ్య పరిపాలనా విధానం ఎంత బాగుంది అని అనుకుంటూ రాముల వారికి నమస్కరించాడు. ఇది చూసిన వేరొక వ్యక్తి 85 క్వింటాళ్ల బంగారం ఇస్తే గాని తూగని కాటాలో నేను ఎంత చెల్లించాలో అనుకుంటూ భయపడుతూనే తన చేతి వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి ఆ కాటాలో ఉంచాడు. అంతే, ఆ కాటా ఠక్కున సరితూగింది. అమ్మయ్య, బ్రతుకు జీవుడా అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు బారులు తీరి వరుసలో నిల్చుని తాము 14 సంవత్సరాల నుంచి కట్టవలసిన పన్ను బంగారం రూపంలో త్రాసులో ఉంచగా నిమ్మకాయలోని ధర్మదేవత రూపంలో రెండవ వైపు కాటాలో ఉన్న హనుమంతుల వారు వారి నుండి 1 కిలో, 2 కిలోలు, 3 కిలోలు ఇలా ఎవరు ఎంత బకాయి పన్ను కట్టాలో అంత బంగారాన్ని శ్రీరాముల వారి ఆదేశానుసారం ప్రజల నుండి వసూలు చేసిన మొత్తాన్ని అయోధ్య నగరానికి చేర్చి కోశాగారం బంగారంతో నింపేశాడు. ఇది చూసిన సీతారాములు హనుమంతుల వారిని నిండుగా దీవించారు. ఈ విధంగా హనుమంతుల వారు శ్రీరాముని ఆదేశానుసారము ప్రజల నుండి పన్నులు వసూలు చేయటానికి తనకు తానై కాటాలో తులాభారం తూగినవారు కాబట్టి ఈ కథకు హనుమంతుని తులాభారం అనే పేరొచ్చింది. ఈ విధంగా 2 దేశాల వారు పన్నులు చెల్లించి, ఓ రామ, నీ రాజ్యంలో ధర్మం 4 పాదాలపై నడుస్తూ ఉన్నది, దానికి ఈ సంఘటనే నిదర్శనం. కాబట్టి మీకు మా అభినందనలు తెలియజేస్తున్నాము. ఓ రామ, మీరు ఎవరి వద్ద నుండి కూడా ఎక్కువ తక్కువ పన్నులు వసూలు చేయలేదు. ఎవరూ దీనికి బాధపడటం లేదు. అందరూ ఇది ధర్మమే అని అభిప్రాయపడుతున్నారు అంటూ వారు అభినందన లేఖలు శ్రీరాముల వారికి పంపారు. ఇది శ్రీరాముల వారి పరిపాలనలోని వైశిష్ట్యం. ఫలశ్రుతి. ఈ హనుమంతుని తులాభార ఘట్టాన్ని విన్నవారు ఎవరికైనా వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటే భక్తి శ్రద్ధలతో ఈ పారాయణ చేసిన 3 రోజుల్లో తిరిగి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. పారాయణ చేసే విధానం: హనుమంతుని ఫోటోను లేదా ప్రతిమను పెట్టుకుని పారాయణ చేసి, అంటే ఈ కథను చదువుకుని స్వామికి బెల్లం ముక్క నివేదన చేసి స్వామికి హారతి ఇవ్వాలి. ఇలా 3 రోజులు చేయాలి. ఇలా చేసిన వారికి అభివృద్ధి జరిగి తీరుతుంది. ఈ హనుమంతుని తులాభార ఘట్టాన్ని
శ్రవణం చేసిన, మననం చేసిన మంచి అభివృద్ధిని సాధిస్తారు అని పరాశరుల వారు మైత్రేయ మహామునుల వారికి వివరించారని పరాశర సంహిత చెప్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.